హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కేఎస్ స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాస్ట్ సెట్ సంబంధించి మనకు 3 వైడిసి ఫేజ్ 1 కౌన్సిలింగ్లో బీసీబీ వాళ్ళకు ఎంత ర్యాంక్ వరకు కట్ అయింది, అదేవిధంగా ఆల్ కేటగిరీస్ చెప్పిన. ఇప్పుడు మిగిలిన కేటగిరీస్ కూడా చూసుకుందాం. ఇది 5 వైడిసికి సంబంధించింది. చాలామంది 5 వైడిసి ఆస్పిరెంట్స్ ఓన్లీ 3 వైడిసి గురించే చెప్తా ఉన్నారు, 5 వైడిసి గురించి చెప్తలేరు అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. అందు గురించి మరొకసారి చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇన్కమ్ హయ్యర్ పడింది అని అంటే వాళ్ళ ఏజ్ లిమిట్ క్రాస్ అయి ఉంటే వాళ్ళకు స్కాలర్షిప్, ఫీ రియంబర్స్మెంట్ అనేది ఫెసిలిటీ లేకుండడం వల్ల వాళ్ళకు ఇన్కము సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పటికీ వాళ్ళకు ఇన్కమ్ హయ్యర్ అని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ హయ్యర్ వచ్చిందని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పింక్ కలర్లో ఎంతైతే ఫీజు చూపిస్తుందో ప్రతి ఒక్కరు కూడా ఆ ఫీజు అంతా కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనకు రియంబర్స్మెంట్ అనేది ఒక్కొక్క రిజర్వేషన్ వాళ్ళకు, ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకు అమౌంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో బీసీ వాళ్ళకు ఒక తీరుగా ఉంటుంది, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు ఈ విధంగా ఉంటుంది రియంబర్స్మెంట్ రావడం అనేది. ఎంతైతే రియంబర్స్మెంట్ అవుతుందో రిమైనింగ్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంక ఇప్పుడు చాలా కాలేజీలు ఏం చేస్తూ ఉన్నారంటే, పోయినసారి జరిగిన విషయం చెప్తున్నా, ఫస్టే ఫీ పేమెంట్ చేపించి తర్వాత రియంబర్స్మెంట్ వచ్చినాక మీ డబ్బులు మీకు అకౌంట్లో వేస్తామని చెప్పేసి ముందే డబ్బులు కట్టించుకుంటూ ఉన్నారు. ఏది రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకైనా, స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగానే వసూలు చేయడం జరిగింది. ఫీజులు అయితే చాలా ఎక్కువనే ఉన్నదానికంటే, కన్వీనర్లు ఫీజు ఉన్నదానికంటే కొన్ని కాలేజీలు అయితే విపరీతంగా వసూలు చేస్తూ ఉన్నాయి. అన్ని కాలేజీలు కావు, ఓకేనా. అది లాస్ట్ టైం కూడా చెప్పిన. ఇక ఈసారి వాళ్ళు కుల్లా డైరెక్ట్ వాళ్ళ యొక్క లీగల్గానే పెట్టడం జరిగింది. ఏ కాలేజీలో ఎక్కువ అమౌంట్ పెంచారో ఇక మీరు చూసుకొని ఉండుంటారు. ఇంకా కమర్షియల్, ఇక పక్కా డబ్బులు కాలేజీలే ఉన్నాయి కొన్ని. అవి కాకుండా మిగిలిన కాలేజీ చెప్తా ఉన్నాం, మంచి కాలేజీలు. ఇందులోపల సీట్ వస్తే ఇంకా మీ అదృష్టం. ఫీజులు తక్కువ ఉంటాయి మిగిలిన కాలేజీతో కంపారిజన్ చేస్తే. అది పెండకంటి లా కాలేజీ, కేవీ రంగారెడ్డి కాలేజీ, కేశవ్ మెమోరియల్, ఎంఎస్ఎస్ మార్వాడి శిక్షా సమితి, పిఆర్ఆర్ కూడా ఓకే పర్వాలేదు. ఇప్పుడు ఇంకా అంబేద్కర్ కూడా కమర్షియలే, మహాత్మా గాంధీ కమర్షియలే, విశ్వభారతి ఇట్లాంటి కాలేజీలన్నీ కూడా అసలు ఓన్లీ డబ్బుల కాలేజీలే ఇవి. పట్టి పీడించుడే ఉంటుంది, పిండుడే ఉంటుంది, ఓకేనా. సో సీట్ వచ్చింది అని ఒక విషయం పక్క పెడితే డబ్బులు కూడా ఎక్కువ మొత్తంలోనే కట్టాల్సి ఉంటుంది. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకా మెంబర్షిప్ ఎట్లా జాయిన్ కావాలని చెప్పేసి కొంతమంది అడిగారు. మన సలహాలు సూచనల కోసము ఏం లేదు, సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఉంటుంది కదా, జాయిన్ క్లిక్ చేసి మన యొక్క మెంబర్షిప్ తీసుకోవడమే ఉంటుంది. ఎన్నో డబ్బులు అయితే వేస్ట్ అయిపోతూ ఉంటాయి, మీకు చాలా వేలు లక్షలు కట్టాల్సి ఉంటుంది. సో మన గైడ్లైన్స్ అనేది మీకు అవసరం అనుకుంటే ఇది పెద్ద అమౌంట్ కూడా ఏం కాదు మెంబర్షిప్ తీసుకోవడం అనేది కూడా, ఓకేనా. ఇంకా ఇప్పుడు సీటు బీసీబీ కేటగిరీలో చూడండి, 5 వైడిసి ఎంత తక్కువకు వచ్చేసిందంటే ర్యాంకులు. ఇప్పుడు ఒక 3000 ర్యాంకు వాళ్ళకు కూడా దాదాపు ఇందులోపల లేదు. పోయినసారి 3000 కూడా లేదు బీసీబీ. ఇక ఫీమేల్లో కూడా 3000 దాదాపు దాటలేదు. అన్నీ చూసుకోండి బీసీబీ లైన్, ఓకేనా. 5 వైడిసి ఎందుకు నేను ఎక్కువ చెప్పట్లేదు అని అంటే, ఇప్పుడు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సీట్లు అనేది లేవు, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకే ఉన్నాయి, సీట్లు కూడా తక్కువనే ఉన్నాయి 5 వైడిసి. సో అందుకని చెప్పేసి నేను దీని గురించి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అని చెప్పేసి, మిగిలిన ర్యాంకు వాళ్ళు కూడా చూసుకోండి ఒకసారి. మిగిలిన ర్యాంకు వాళ్ళు వాళ్ళ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే అందులోపల కూడా అసలు ఎక్కువ ర్యాంకు వాళ్ళకి ఏం లేవు, ఓకేనా. అది 3 వైడిసికి సంబంధించి చూస్తే వేలు 16,000 17,000, ఎస్సీ ఎస్టీ అయితే ఇంకా 20,000 పైన వాళ్ళకు కూడా సీట్లు ఎక్కువ ఉన్నాయి, ఇవ్వడం జరిగింది వాళ్ళకు సీట్లు. అదే ఇంకా ఇప్పుడు ఇందులోపల చూసుకున్నట్లయితే 5 వైడిసికి చూసుకున్నట్లయితే సీట్లు తక్కువ. సో
అన్ని కేటగిరీలో కూడా చాలా తక్కువ ర్యాంకు దగ్గర కట్ ఆఫ్ అయింది ప్రతి కాలేజీ లోపల కూడా. మళ్ళీ కాంపిటీషన్ కూడా ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ వచ్చేసింది అందరికీ. ఎల్ఎల్బి చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అందుకని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రతి కాలేజీ లోపల కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. ఎవరు కూడా అది వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోకుండా ఖాళీగా లేరు కాబట్టికే ఇప్పుడు అందరికి కూడా తక్కువ ర్యాంకు దగ్గరనే సీట్ అనేది అలాట్ అవుతూ ఉంది. ఓకేనా, చూసుకోండి. ప్రతి కేటగిరీ లోపల ప్రతి కాలేజీ లోపల అసలు ఎంత తక్కువ కట్ అయిందో చూసుకోండి. ఈసారి అంటే కొన్ని ఒక 500 సీట్లు వీళ్ళకి కూడా పెరిగినాయి కాబట్టికే ఈసారి కొంచెం విభిన్నంగా ఇంకా కొంచెం ర్యాంకు ఎక్కువ వచ్చిన వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఇది వీళ్ళకు డిసప్పాయింట్ చేయకుండా ఉండాలని చెప్పేసి నేనేం చేస్తున్నా అంటే వీళ్ళ గురించి కొద్దిగా ఫోకస్ తక్కువ పెట్టి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు కూడా రెస్పాండ్ అనేది 3YDC కంటే తక్కువనే ఉంది కాబట్టికే నేను ఈ విధంగా కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, కాబట్టి చూసుకోండి. వీళ్ళు ఎక్కువ యాక్టివిటీ ఉన్నట్లయితే మనకు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే వీళ్ళకు కూడా నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తా. అదేవిధంగా వీళ్ళకి కావాల్సిన వీడియో కూడా నేను అందుబాటులో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది పరిస్థితి. ఓకే, ఇన్కమ్ లోయర్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఇన్కమ్ లోయర్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి హయ్యర్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేటు అది చెల్లదన్నట్టు. వాళ్ళకి ఏజ్ లిమిట్ కానీ లేకపోతే ఇంకేదో ఇతరేతర కారణాల వల్ల వాళ్ళకు రియంబర్స్మెంట్ అనేది రాదు, స్కాలర్షిప్ కూడా రాదు. ఓకేనా, ఇది పరిస్థితి. ఇక రేపైతే తెలిసిపోతుంది అందరికీ ఎవరెవరికి ఏ కాలేజీలో సీట్లు వచ్చినాయి అనేది. ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేస్తే నేను కొంచెం వాళ్ళకి ఇంకేమైనా బెటర్ కాలేజీలో అడ్వైజు ఇవ్వడమైనా లేకపోతే ఆ కాలేజీలో జరిగే ఇబ్బందులు కూడా ఉంటాయి. మీరు మళ్ళీ ముందే పే చేయాలంటే ముందే పే చేయాల్సి ఉంటుంది. ఆ కాలేజీకి వెళ్తే అడ్మిషన్ ఫీజు, లైబ్రరీ ఫీజు ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా వసూలు చేస్తూ ఉంటారు. మీ కాలేజీలో జరిగే ఎక్స్ట్రా వసూళ్ళ గురించి కూడా కొంచెము ఇతరులకు తెలియజేయడం కోసం కామెంట్స్ చేస్తే అందరికి కూడా అర్థమవుతుంది. ఎక్కడెక్కడ ఎంత ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా అందరికి అర్థమవుతుంది ఆస్పిరెంట్స్కు. కాబట్టి కాలేజీలో సీట్ తీసుకోవాలన్నా వద్దనేది మిగిలిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఓకేనా, కాబట్టి అదంతా కూడా మళ్ళీ నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ కాగానే ఆల్రెడీ మెసేజ్లు వచ్చి ఉంటాయి కొంతమందికి. ఇక రేపైతే క్లియర్గా డిస్ప్లే పెట్టడం జరుగుతుంది సీటు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఎవరెవరికి ఏ కాలేజీలో అయిందని చెప్పేసి. ఓకేనా, మన సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా కూడా మనకి వాట్సాప్లో కానీ ఈ వీడియోల కింద మెసేజెస్ కానీ సెండ్ చేయండి. వాళ్ళ ర్యాంకు, వాళ్ళ కేటగిరీ, వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందని. ఓకేనా, మన వీడియోస్ ఎంతవరకు యూస్ఫుల్ అయిందనేది నాకు కూడా అర్థమవుతుంది. మీకోసం ఇంకా నెక్స్ట్ చేయబడే వీడియో ఎక్సెల్ ఫైల్ తయారు చేసి చేయబోయే వీడియో మీకు సూపర్గా యూటిలైజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందే మెంబర్షిప్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.